పవన్ కళ్యాణ్ ఎక్కడ అనుకున్నావు? కాకినాడ తెలుసు కదా, కాకినాడ పక్కనే పిఠాపురం. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి అసలు ఈ 6 నెలలు ఎలా చేశారు, ఏమనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం ఏముందండి, కళ్ళకి కనపడతా ఉంది కదా. సో ఏ విధంగా ఎట్లా పరిపాలన ముందుకి సాగిపోతుంది అనేది అది జగమెరిగిన సత్యం కదా, అందరు చూస్తా ఉంటారు కదా. ప్రత్యేకంగా మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాము? రాజకీయంలోకి వచ్చిందే ప్రజలను ఉద్ధరించడానికి అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా మనం నువ్వు నేను ఇద్దరు మాట్లాడుకోవడానికి ఏముంది? కంటికి కనిపిస్తా ఉంది కదా. సో మొన్న షిప్ సీజ్ చేయడం అయితే గానీ, తర్వాత పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పడానికి ఆ సలహాలు గానీ, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఎంత చక్కగా ఉందో మనం చూస్తా ఉంటాం కదా. చెప్పడానికి ఏముంది? అని బ్రహ్మాండం ఉంది, యావరేజ్ గా ఉందా అని? బ్రహ్మాండంగా ఉండే యావరేజ్ ఎక్కడండి, బ్రహ్మాండం. ఇంక దాని గురించి చెప్పడానికి లేదు. ఏదైతే ఆయన ఎలక్షన్ ముందు చెప్పినారో ఇప్పుడు అదే పదగా ప్రగతి పదంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు కదా, చెప్పిన మాట చెప్పినట్టుగా. ఇచ్చిన సార్ 21 సీట్ అయినా సరే చక్కగా గెలిస్తే చాలని చెప్పేసి అమ్మవారిని నమ్ముకున్నాడు. ఇప్పుడు 21కి చరిత్రలో ఎక్కడా లేదు కదండి ఇచ్చిన సీట్ల మొత్తం గెలవడము. సో ఇంకా అక్కడ తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడము. ఇంకా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంటది, గెలిచినప్పుడే అయిపోయా. ఎప్పుడైనా చూసారా మీరు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పలకరించారా ఆయన? లేదండి. మరి దత్తపుత్రుడు అంటుంటే ఎవరంటారు తెలుసా మీకు? దత్తపుత్రుడు అని వాళ్ళు అంటారండి. పనికి మనలో ఏమైనా మాట్లాడతారు, అవన్నీ పట్టించుకుంటే ఎట్లా చెప్పండి. దత్తపుత్రుడు అండి, నువ్వు దత్తపుత్రుడివి, నీకు ఇదులకు ఇన్ని పెళ్ళాలు అని అనేవారు. దాన్ని ఏంటి ఎలా చేసారు అని పవన్ కళ్యాణ్ చూస్తుంటే మాకు సంతోషంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఏం లేదు, దత్తపుత్రుడు అంటే సపోర్ట్ చేయకుండా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారని కదా. ఒక్కరు సింగిల్ గా వచ్చేస్తే ఇప్పుడు అందరు కలిసి కట్టుగా ఉండేసరికి ఈ రోజు భయపడతా ఉండారు. ఏదైనా ఒక మాట అనేస్తే ఓ భయపడి పారిపోతాడేమోలే, అందుకని కదా వీళ్ళందరూ మాట్లాడిందే. కానీ కుదరకపోయా. ఇప్పుడు కుదరకుండా గెలిచేసరికి అందరికి మొగుడై కూర్చున్నా. ఇప్పుడు దత్తపుత్రుడు అప్పుడు అనమానండి చూద్దామా, జగన్మోహన్ రెడ్డి గారు గాని, రోజక్కను గాని, కొడాలి నాని గాని ఇప్పుడు అనమానండి అసలు ఎక్కడ కనిపిస్తా ఉంటారు మీకు? మరి రోజక్క ఏంటి, మరి ఏం క్షమాపణ? ఇక మన ఈ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ గెలిచేస్తాం వైసీపీ, మేమే వచ్చేస్తాం అధికారంలో. జమిలీ ఎన్నికలు బాబోయ్ అపోహ అనమాట. మేము గెలిచేస్తాము, మేము చేసేస్తాము. అంత పెద్ద మెయిన్ ఎన్నికల్లోనే నీకు 11 సీట్లు వచ్చాయి. ఈ జమిలీ ఎన్నికల్లో ఏం చేస్తుంది? పోనీ అట్లయినా ప్రభుత్వం ఏమన్నా చల్లగా ఏమన్నా పడుకొని ఉందా? ఆ పని చేసుకుంటా పోతా ఉంది కదా. 6 నెలల్లో ఇన్ని మార్పులు తెచ్చే నాయకుడు ఎవరు అంట? పోలవరం కట్టిస్తారు, పోలవరం, అమరావతి. ఆ చెట్లన్నీ వీళ్ళు వదిలిపెట్టేసి పోయి ఉంటే 2000 కోట్లు ఏమో పెట్టి మొత్తం అన్ని వాటి తీసి అంత ఖర్చు అయింది. ఎంత 15 సంథింగ్ ఎన్నో లక్షలు ఫిగర్ 32 కోట్లు ఏమో తీసేసి అవన్నీ కళ్ళకి కనిపిస్తా ఉంటాయి కదా. ప్రజలు ఏమన్నా అమాయకులా? ఈ ప్రపంచంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలివి గల వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వు నేను కాదు, నాయకులు కూడా కాదు, ప్రజలు. జమిలీ వీళ్ళు ఏమనుకుంటారంటే వైసీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో గొడవలు వచ్చేస్తాయి, విడిపోతారు, మళ్ళీ మనం గెలవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏమీ విడిపోదు. అక్కడ కూటమి ప్రభుత్వం బాబు గారు, లోకేష్ అన్న గారు ఉన్నారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఉన్నటువంటి నాయకుడు. అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. నాకు పవన్ కళ్యాణ్ వింటున్నాను 2029లో కూడా మేము కలిసే ఉంటామని చెప్తున్నాడు ఆయన ఇప్పటి నుంచే. మరి అంతే కదా. ఒక ఇది ప్రజలు బాగుపడుతున్నారు అని అంటే, ఒకవేళ నిజంగా ఆయనకి పార్టీ వల్ల ఏమన్నా కష్టం అనిపించినప్పటికీ కూడా ఒక మెట్టు తగ్గుతాడే తప్పితే ప్రజల కోసం, అది మన కోసం, మనలాంటి ప్రజల కోసం తగ్గుతాడు తప్పితే నాకు ఇంత ఉన్నాడని చెప్పి పోయే రకం పవన్ కళ్యాణ్ కాదు. డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ప్రజల కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు, అంత ఇది చేస్తాడు, అనుకున్నా సాధిస్తాడు. ఏమ్మా సీత, నీకు ఏదైనా పదవి ఇస్తున్నారు అనుకో, అనుకున్నారనుకో, తీసుకుంటావా వద్దంటావా? ఎందుకు తీసుకోనండి? ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాకు రకాలుగా నా గురించి, నా ఫ్యామిలీ గురించి అంత హింస పెట్టి మాట్లాడుతున్నాను అని అంటే, తట్టుకొని ధైర్యంగా ఈరోజు స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే, నా చేతికి ఏదన్నా ఒక చిన్న పదవి వస్తే ఇంకెంత మాట్లాడతాను? శక్తి అనేది కావాలి కదా ఎవరైనా మాట్లాడాలంటే. ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ పర్సన్ అండి, నా ఫ్యామిలీ, మాకు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో నాకు సపోర్ట్ అంతా చేసేది, నా శక్తిని ఇచ్చేది ఒకటి నా అత్త, నా మామ, నా పిల్లలు, నా భర్త, నా వెనకాల అదే సైన్యం వాళ్ళు, ఇంకెవరు లేరు. నాకు మనీ పరంగా సపోర్ట్ లేదు, పోనీ ఏదైనా రాజకీయ నాయకుడి పరంగా సపోర్ట్ లేదు, నెవర్. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్, నా భర్తే నాకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట. మరి చుట్టాలందరూ ఏమన్నారు, నీకెందుకే బాబు, నువ్వు
ఇది ఒక ఏదైనా మాట్లాడుతుంటే భయపడిపోతుంటారు. నీకు ఎందుకే బాబు, లేదు హాయిగా కూకుండు ఒక గమ్మున ఉండకుండా ఏంటిది అని. అట్లేం లేదు. సో చుట్టాలు అంత ధైర్యంగా వచ్చి నాకు సజెషన్స్ ఇచ్చేంత స్థాయి లేదు అన్నారు ఎవరు కూడా. స్థాయి అని కాదులే కానీ స్థాయి అనడం తప్పు, అంటే పెద్దవాళ్ళు కదా అలా అనకూడదు. అంటే దగ్గరకు వచ్చి చెప్పేంత ఇది లేదు అనమాట, అంత క్లోజ్నెస్ లేదు. ఏమో బాగున్నావా అంటే ఏమో బాగున్నాం. పాలిటిక్స్ గురించి నీకెందుకు మాట్లాడేంత స్థాయి ఎప్పుడు వస్తుంది, అంత హక్కు ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మనకు దగ్గరగా అభిమానంగా పలకరిస్తున్నప్పుడు, స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇది వస్తుంది, ఏమ్మా ఇలా ఎందుకురా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు మధ్యలో వాళ్ళకి అట్లాంటి ర్యాంపో ఏం లేదు కదా. సో మనం కష్టపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు, ఇప్పుడు సుఖపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు. కాబట్టి ఈ మాట కూడా మాట్లాడే ఇది వాళ్ళకి లేదన్నమాట. చెప్పండి, ఏ పదవి కావాలని కోరుకున్నా అంటే ఏదన్నా. నేను ఆ పదవులు వాటి గురించి తెలియదండి. నాకు ఏదైనా మాట్లాడితే నిజంగా తప్ప అనేది నేను ఏ పక్క జరిగినా మాట్లాడతాను. ఈవెన్ ఇప్పుడు టీడీపీకు జనసేన సంబంధించి ఏదైనా ఒక మిస్టేక్ జరిగినా కూడా నేను వాయిస్ రేస్ చేస్తాను, అలానే కాదు. సో మనం మాట్లాడే మాట న్యాయబద్ధంగా ఉండేది ఒకటి ఆలోచిస్తాను నేను.